బీవైడీ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఏకంగా 1000 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ ని రివీల్ చేశారు. అంతేకాదు సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేశామని చెప్తున్నారు. ఈ రోజు మన వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఆటోమొబైల్ అప్డేట్స్ ని తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ చూసినట్లయితే ఇదే బీవైడీ కంపెనీ వాళ్ళ గ్రేట్ హ్యాన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ స్పోర్ట్స్ లుక్ టైప్ కనిపించే ఒక సెడాన్ కాన్సెప్ట్ అనమాట. మీరు చూస్తే ఎలక్ట్రిక్ కార్ డిజైన్ చాలా స్లీక్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత అంటే ఏకంగా 102 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 1008 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే సాధ్యమవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. సో బీవైడీ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురానప్పటికీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు బీవైడీ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 2.0 టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. దాని సహాయంతో ఎలక్ట్రిక్ కార్ ని ఏకంగా 1500 కిలోవాట్ల పవర్ ఉన్న ఛార్జర్ తో మీరు గనక ఛార్జింగ్ పెడితే కేవలం 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని మీరు 10 నుంచి 70% వరకు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మీరు గనక 9 నిమిషాల్లో ఛార్జ్ పెడితే గనక 10 నుంచి 97% అయితే ఛార్జింగ్ అయితే అవుతుందని చెప్పి బీవైడీ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కారు 5256 మిల్లీమీటర్ల లెంత్, 1999 మిల్లీమీటర్ల విడ్త్, 1510 మిల్లీమీటర్ల హైట్ తో అయితే లభిస్తుంది అనమాట. ఈ కార్ లో మీకు 2 మోటార్ కాన్ఫిగరేషన్స్ అయితే వస్తుంది అనమాట. మొదటిది సింగిల్ రేర్ మౌంటెడ్ మోటార్ అనమాట. ఇందులో మీకు 370 కిలోవాట్ల ఎలక్ట్రిక్ పవర్ మోటార్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. రెండోది ఏడబ్ల్యూటీ డ్యూయల్ మోటార్ అనమాట. ఇది 570 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. ఇక వీళ్ళు అఫీషియల్ గా ఎలక్ట్రిక్ కార్ ని చెంగ్డు మోటార్ షోలో అయితే రివీల్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఆగస్ట్ 21 నుంచి 30 తారీఖు మధ్యలో అయితే ఈ ఆటో షో అయితే జరుగుతుంది అనమాట. అక్కడైతే దీన్ని అఫీషియల్ గా అయితే రివీల్ చేస్తారని చెప్తున్నారు. సో కార్ డిజైన్ అయితే మాత్రం ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. ఇనిషియల్ గా అయితే ఈ కార్ ని చైనా మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ ని అఫీషియల్ గా తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళ జెన్జింగ్ 3 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి. జెన్జింగ్ 3 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలోని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూసినట్లయితే ఈ బ్యాటరీ ప్యాక్ మీకు హయ్యర్ బ్యాటరీ టైం లైఫ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే మీకు ఇన్బుల్ట్ కూలింగ్ కూడా ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ లోపల అయితే యూజ్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. సో దీన్ని కూడా వీళ్ళు రీసెంట్ గా ఒక ఎక్స్పోలో అయితే రివీల్ చేస్తారు అనమాట. సో చాలా ఫాస్ట్ గానే ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళు డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చారు. సో వీళ్ళు డెమాన్స్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక ఈవీ బ్యాటరీ ప్యాక్ ని ఫాస్ట్ ఛార్జ్ చేసినప్పుడు హీట్ అయితే ఎక్కువ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క లైఫ్ మీద ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలంటే బ్యాటరీ లోపల ఉన్న రెసిస్టెన్స్ ని గనక మనం తగ్గించగలిగితే అప్పుడు ఆ పర్టికులర్ సెల్స్ యొక్క హీట్ అనేది తగ్గించవచ్చు. మేము అదే చేస్తున్నాము. సాధారణ సెల్స్ తో కంపేర్ చేస్తే గనక ఒక 400 mm లాంగ్ అయితే ఉంటుంది ఒక్కొక్క సెల్. బట్ వీళ్ళ సెల్ వచ్చేసరికి 300 mm సెల్ అయితే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ లో అయితే యూజ్ చేస్తున్నట్టు దీన్ని చెప్తున్నారు అనమాట. అలానే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో గ్రాఫైట్ లేయర్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వీళ్ళ సెల్ లోపల ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గించగలిగాం అనేది చెప్తున్నారు. సో వీళ్ళ రేటింగ్స్ కూడా తగ్గినట్టుగా అయితే చెప్తున్నారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని. వీళ్ళ కాంపిటేటర్స్ తో పోల్చున్నా కూడా బెటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది లభిస్తుంది అనేది చెప్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది 4 రెట్లు ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. సో దీని వల్ల వీళ్ళ యొక్క బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ లైఫ్ టైం అనేది లభిస్తుంది అనేది వీళ్ళైతే డెమాన్స్ట్రేషన్ అయితే ఇచ్చారు. అప్ టు 8C ఛార్జింగ్ రేటింగ్ అనేది ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. 2026 సంవత్సరం ఎండింగ్ కల్లా మొత్తం 4000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేది డిప్లాయ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు 6 నిమిషాలు 48 సెకండ్స్ లోనే 80% అయితే ఛార్జింగ్ అయినట్టు అయితే చెప్తున్నారు. అలానే 9 నిమిషాల లోపలనే ఈ బ్యాటరీ ప్యాక్ ని ఫుల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి సిఏటిఎల్ కంపెనీలు చెప్తున్నారు. అలానే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే -40°C వద్ద కూడా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. అలానే 20 నుంచి 80% ఛార్జింగ్ ని 30 నిమిషాల్లోనే -15°C వద్ద కూడా చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక జెన్జింగ్ 3 బ్యాటరీ ప్యాక్ లో రీసెంట్ గా ఇంకొక అప్డేట్ ఏంటంటే 15C పీక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇదే సాధ్యమవుతే గనక కేవలం 10 నుంచి 80% ఛార్జింగ్ టైం 3 నిమిషాల 44 సెకండ్లోనే వీళ్ళ డెమాన్స్ట్రేషన్ కూడా చేసినట్టు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ ఏదైతే పెట్రోల్ బంక్స్ దగ్గర చాలా తక్కువ టైంలో పెట్రోల్ రీఫిల్ చేయించుకుని వెళ్తారో ఈవీ వెహికల్స్ కూడా భవిష్యత్తులో లేకపోతే చాలా త్వరలోనే బ్యాటరీ ప్యాక్స్ కూడా అంతే ఫాస్ట్ గా
ఛార్జింగ్ చేసుకుని తమ నెక్స్ట్ జనరీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మరొక ఆసక్తికరమైన అప్డేట్ ఏంటంటే ఎక్స్పింగ్ అనే ఒక చైనా దేశానికి చెందిన కంపెనీ ఒక ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇదే మీకు ఆ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారు. సో ఒక కార్ ని తీసుకొచ్చి అందులో పెట్టేంత స్పేస్ లోనే ఈ వెహికల్ అయితే ఉంటుందనేది చెప్తున్నారు. సో ఇది రియల్ గా తీసుకురావడమే మా యొక్క ఎయిమ్. దానికి తగ్గట్టుగానే ఈ వెహికల్ అయితే డెవలప్ చేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి కూడా మేము ఫ్లయింగ్ కార్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాము. దాంతోనే ఈ పర్టికులర్ ఫ్లయింగ్ కార్ అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఈ ఫ్లయింగ్ కార్ లో అయితే 2 పర్సన్స్ అనేది కూర్చుని అయితే ట్రావెల్ చేయొచ్చు అనేది చెప్తున్నారు అనమాట. సో ఇలా వర్టికల్ టేక్ ఆఫ్ అయ్యి ఈ పర్టికులర్ ఫ్లయింగ్ కార్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసరికి లిథియం బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ కూడా వీళ్ళైతే చూపించారన్నమాట. సో ఇలాగ రియల్ వరల్డ్ లో కూడా మీరు ఈ ఫ్లయింగ్ కార్స్ అయితే ఎగరవేయచ్చు అని చెప్పి జర్మనీలో అయితే దీనికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ అయితే చూపించారు. త్వరలోనే ఈ వెహికల్ ని మాస్ ప్రొడక్షన్ కూడా అయితే చేస్తామని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ పెద్ద కార్ ఉంది కదండి, ఈ పెద్ద కార్ లోపలే ఆ పర్టికులర్ ఫ్లయింగ్ కార్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. సో ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మీరు లాంగ్ ఏదైనా ఒక ఎగరాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ కార్ను ఓపెన్ చేసుకుని మీరు దీన్ని ఆటోమేటిక్గా కంప్లీట్ దానికి సంబంధించిన వింగ్స్ లాంటివన్నీ ఓపెన్ చేసుకుంటే కనుక ఇది ఈవీ కార్ కింద అంటే ఫ్లయింగ్ కార్ కింద అయితే మారిపోతుంది అనేది చెప్తున్నారు. ఇక అలానే ఎక్స్పింగ్ కంపెనీ వాళ్ళు LO3 అనే ఇంకొక ఏఐ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 520 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకండ్లోనే రీచ్ అవ్వగలదని చెప్తున్నారు. 10 నుంచి 80% ఛార్జింగ్ 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని చెప్పి కంపెనీలు చెప్తున్నారు. అలానే వీళ్ళు అల్ట్రా లో డ్రాగ్ కోఎఫిషియంట్ అనేది కార్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల ఎయిర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ లుక్ డిజైన్ కార్స్ కి ఎయిర్ డ్రాగ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ అయితే ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లకి లో డ్రాగ్ కోఎఫిషియన్స్ అనేది తక్కువ అయితే ఉండాలి. సో దానికి తగ్గట్టుగానే ఈ కార్ని అయితే డెవలప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే ఈ కార్ లో 2 ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి కంప్లీట్ ఎలక్ట్రిక్, లేదంటే ఇంకొకటి రేంజ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ అనమాట. సో రేంజ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ ఏంటంటే ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, అటు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, రెండోది పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా రేంజ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ అయితే కనుక అప్ టు 1000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే వెహికల్ అయితే లభిస్తుంది అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ కార్ లోపల ఇంటీరియర్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అలానే 1.31 M² పానోరామిక్ సన్ రూఫ్ కూడా మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది. అలానే పవర్ టెయిల్ గేట్ కూడా మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది అని చెప్తున్నారు. అలానే కార్ లోపల 539 లీటర్ల రేర్ కార్గో స్పేస్ కూడా లభిస్తుంది. అలానే 102 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ అయితే లభిస్తుంది అని చెప్తున్నారు. అలానే ఈ కార్ లోపల ఎక్స్పింగ్ NGP అనే ఒక 3 ట్యూరింగ్ AI చిప్స్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో 2250 టాప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, TOPS అంటారు అనమాట. సో అంత ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ కార్ లోపల ఉన్న ఆపరేషన్స్ అయితే చేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అండ్ ఇందులో మీకు ఎక్స్పైలట్ అసిస్ట్ పార్కింగ్ కూడా అయితే ఉంటుంది అనమాట. రివర్స్ అసిస్ట్, రిమోట్ సమ్మన్, అలానే రిమోట్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా మీకు కార్లో అయితే అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎక్స్పైలట్ అసిస్ట్ డ్రైవింగ్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇవి కొన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్డేట్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుకోసం ఈవీ కురాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురా లైవ్ ఛానల్, ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.